మరి ఆంధ్ర ప్రజలు కలియుగ దైవంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలో గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, అందులో ఉన్నటువంటి పెద్దలు, అటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఆ ఈవో ధర్మారెడ్డి కావచ్చు, అలాగే వాళ్ళకి అండగా ఉన్నటువంటి కోమాన కరుణాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వెంకటేశ్వర స్వామి గుడిలో తయారు చేసేటువంటి లడ్డూ ప్రసాదం ఏదైతే ఉందో దాంట్లో సుమారు 68.17 లక్షల కేజీల ఈ జంతు కొవ్వుతో తయారు చేసినటువంటి సింథటిక్ నెయ్యిని వినియోగించి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీశారు. దీనికి వారిని శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ, అలాగే ఇంత అపచారం చేసినటువంటి మరి అపచారం జరిగింది కనుక వెంకటేశ్వర స్వామిని వారిని మన్నించమని చెప్పి తెలుగు ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. అందుకని అందులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గుడిలోకి వచ్చి సంప్రోక్ష పూజలు చేయడం జరిగింది. ఇందులో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు. అలాగే కూటమి నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. దీన్ని మనం ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాగా హిందూ మనోభావాల పట్ల, హైందవ ధర్మం పట్ల నమ్మకం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి శిక్ష పడాలి. ఎందుకంటే ఇది కేవలం ధనదాహం, సుమారు 250 కోట్ల దోపిడీ. ఈ దోపిడీ కోసం హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా కల్తీ నెయ్యితో లడ్డూ చేసి సుమారు 20 కోట్ల లడ్డూలు పంచడం జరిగింది. కనుక దీనికి వెంకటేశ్వర స్వామిని మేము జరిగినటువంటి అపరాధానికి క్షమించమని చెప్పి తెలియజేస్తూ దాని దోషులను శిక్షించాలని మేము కోరుకోవడం జరిగింది. ఇప్పటికే ప్రజలు వాళ్ళకి శిక్ష వేశారు 11 సీట్లకే, భవిష్యత్తులో కూడా శిక్ష పడుతుందని చెప్పి తెలియజేస్తూ